అద్దంకి నియోజకవర్గంలో భూ ఆక్రమణలు, అవినీతి వ్యవహారాలపై వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. భూ వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము మంత్రికి ఉందా అంటూ అశోక్ కుమార్ బహిరంగ సవాల్ విసిరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అద్దంకి నియోజకవర్గంలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, ఇందులో మంత్రి సహకారం ఉందని ఆయన ఆరోపించారు. 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పుకోవటం కాదని, నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, పేదలకు చేసిన మేలును మంత్రి ప్రజలకు వివరించాలి అంటూ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. 70 సంవత్సరాలుగా ఆన్లైన్ లోనికి ఎక్కని చెరువుల భూములు 2024 తర్వాతే ఎందుకు ఆన్లైన్ లోకి వచ్చాయి అంటూ ఆయన ప్రశ్నించారు. భూ వ్యవహారాల్లో జరుగుతున్న అవకతవకలపై కోర్టు ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవటం లేదు అంటూ ఆరోపించారు. అధికారులపై తీవ్ర విమర్శలు చేసిన చింతలపూడి అశోక్ కుమార్ ఈ వ్యవహారాల వెనుక ఉన్న నిజాలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మంత్రి గొట్టిపాటితో నాకు వ్యక్తిగత గొడవలు లేవు, నా పోరాటం అర్హులైన పేదలకు న్యాయం జరగాలి అని ఆయన స్పష్టం చేశారు. అక్రమార్కులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలను అడ్డుకోవటమే తన లక్ష్యమని తెలిపారు. భూ వ్యవహారాలపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా చర్చకు సిద్ధమా అంటూ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక ఊరిలో ఒక మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో ఏంటంటే చెట్లు పుష్కలంగా ఉన్నా కానీ కాపు అనేది కొంచెం తక్కువగా ఉంది. అందుకని ఆ రైతు ఏం చేశాడంటే ఉన్న కాపుని కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక కోతిని కాపలాగా పెట్టాడు. ఆ కోతిని కాపలాగా పెట్టి ఈ మామిడి పండ్లని ఎట్లయినా రక్షించు, జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడనమాట. సరే, రోజు రైతు వస్తూ చూస్తూ ఉన్నాడు. రోజు కొన్ని పళ్ళు మాయమవుతూ ఉన్నాయి. సరే, చివరికి రైతు ఏమడిగాడంటే అసలు ఏం జరుగుతుంది, నిన్ను కాపలాగా పెడితే ఎట్లా మిస్ అవుతున్నాయి అని అడిగాడు. అప్పుడు ఆ కోతి ఏంటంటే ఇక్కడికి ఎవ్వరూ రాలేదు, 100% నేనే కాపలాగా కాస్తూ ఉన్నాను అని. మరి ఎట్లా మిస్ అవుతున్నాయంటే నువ్వు బయట వాళ్ళని వచ్చి తీసుకోవద్దు అన్నావు కానీ నన్ను తీసుకోవద్దు అని ఎక్కడైనా అన్నారా అని క్వశ్చన్ చేసింది ఆ కోతి. అప్పుడు ఆ రైతు ఏమనుకున్నాడంటే ఎప్పుడైనా సరే బయట ఉన్న వాళ్ళకన్నా మన దగ్గర ఉన్నటువంటి దొంగల వల్లే నష్టం ఎక్కువ జరుగుతుంది అనేది కన్ఫామ్ చేసుకున్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే అద్దంకి నియోజకవర్గంలో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ జరుగుతూ ఉంది. అంటే ఒక వ్యక్తి మంచివాడు అనుకొని ప్రజలందరూ విశ్వసిస్తూ పట్టం కడుతూ వచ్చారు. కానీ ముఖ్యంగా 2024 ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు 1 కాదు 2 కాదు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని కాపాడాల్సినటువంటి అధికార యంత్రాంగం కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఏ విధంగా వాళ్ళ అనుచరుల ద్వారా వాటిని కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో మీ ముందు పెట్టడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ఒక చెరువుని కానివ్వండి లేదా ఒక ప్రభుత్వ భూమిని కానివ్వండి కన్వర్షన్ చేయటానికి, అంటే చెరువు నుంచి పట్టా ల్యాండ్గా మార్చడానికి దెర్ ఆర్ సర్టెన్ క్లాసిఫికేషన్స్. అంటే చెరువుని అసలు ఏ విధంగా రెవెన్యూ అధికారులు క్లాసిఫై చేసి దాన్ని ఉంచారు అనేది ఒక ప్రశ్న. రెండోది, అలాంటి చెరువుల్ని పట్టా భూములుగా మార్చాలి అంటే అసలు కావాల్సినటువంటి లీగల్ యాక్షన్స్ ఏంటి, వాటికి కావాల్సినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి, వాటిని చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ వదిలేసి లీగల్ యాక్షన్స్, లీగల్ ప్రొసీడింగ్స్ లేకుండా, ఎటువంటి నోటిఫికేషన్స్ లేకుండా, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండా చెరువుల్ని పట్టా ల్యాండ్గా మార్చేసేసి వాటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే వాళ్ళని నా మనుషులకి కట్టబెట్టడమా లేదా అధికారులకి జేబులు నింపటమా చేస్తుంటే దాన్ని ప్రశ్నించాల్సినటువంటి నాయకులు సిగ్గు లేకుండా వాళ్లతో చేతులు కలిపి ఏ విధంగా ప్రభుత్వ భూముల్ని దోచుకుంటున్నారో మీ అందరికీ ఈరోజు చూపించబోతున్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఏవైతే మీరు చెరువులని వాటన్నిటినీ కన్వర్ట్ చేసి
పట్టా ల్యాండ్గా మార్చారో వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డేటాని, ఫైల్స్ని ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు ఒక స్వతంత్ర సంస్థతో విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నానా? ఎందుకంటున్నానంటే ముఖ్యంగా కలవకూరు దానికన్నా ముందు ఇంకొక చిన్న విషయం ఉంది. ఏంటంటే ఈ రాష్ట్రంలో చాలామంది రైతులు మీరు గమనించినట్లయితే వాళ్ళ సొంత భూములు 22A ఉన్నాయి, అంటే నిషేధిత జాబితాలో ఉన్నాయి. వాటిని వాళ్ళ జాబితాలోంచి బయటికి తీసుకురావటానికి వాళ్ళు ఎక్కనటువంటి ప్రభుత్వ ఆఫీసు లేదు, తొక్కనటువంటి కలెక్టర్ ఆఫీసు లేదు. అలాంటి వాళ్ళకి కనీసం ఒక అడుగు ముందు పట్టడానికే ఏళ్లకి ఏళ్ళు పడుతుంటే మా అద్దంకిలో మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. చెరువు కనిపించిందా, ఒక లెటర్ పెట్టామా, వితిన్ మంత్స్లోనే వాటిని చెరువు నుంచి ల్యాండ్గా కన్వర్ట్ చేస్తారు, పట్టా ల్యాండ్గా, రియల్ ఎస్టేట్ వేస్తారు, జేబులు నింపుకుంటారు, వెళ్ళిపోతారు. దానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చూపిస్తాను. అంటే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎందుకు మీ దృష్టికి ఇది తీసుకొస్తున్నానంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి. అదేంటంటే పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ఆధారంగా ఎటువంటి జలవనరులకు సంబంధించినటువంటి ఆస్తులు కానివ్వండి లేదా చెరువులు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ కన్వర్షన్ చేస్తే గనక చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. కానీ అలాంటివి ఏమీ లేకుండా రెవెన్యూ అధికారులు లక్షలు డబ్బులు తీసుకొని ఏ విధంగా మాఫియాకి లబ్ధి చేకూరుస్తున్నారో అది మీకు చెప్పడానికే ఈరోజు అన్నమాట. ముఖ్యంగా కలవకూరు గ్రామంలో సర్వే నెంబర్ 673 అని ఒక ల్యాండ్ ఉంది. అదేంటంటే 5 ఎకరాల 78 సెంట్లు మొత్తం. దానిలో అది మొత్తం కుంట ప్రాంతం, అంటే చెరువు కింద రిజిస్టర్ అయింది రెవెన్యూ రికార్డ్స్లో. కానీ దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే సబ్ డివిజన్ చేశారు. 673/2 అని సబ్ డివిజన్ చేసి దానిలో 2 ఎకరాల 80 సెంట్లని పట్టా ల్యాండ్గా మార్చారు. ఇదిగోండి, అది జరిగింది ఎప్పుడో డేట్ ఒక్కసారి గమనించండి. 6/3/2026 డిలీషన్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అండర్ సెక్షన్ 22/A 673/2 అనే సర్వే నెంబర్లో 2 ఎకరాల 80 సెంట్లని కుంట ప్రాంతం నుంచి దాన్ని పట్టా ల్యాండ్గా కన్వర్ట్ చేస్తూ వచ్చారు. దానికి వాళ్ళు అంటే వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు వింటే ఎవరైనా సరే ఇంత దోపిడీ చేయొచ్చా అనే విధంగా ఉన్నాయి. ఎట్లా అంటే ఈ ల్యాండ్ అనేది 1929కి ముందే జరిగిపోయింది. సో మేము ఇప్పుడు దీన్ని పట్టా ల్యాండ్గా సబ్ డివిజన్ కింద మార్చేస్తున్నాము. 1954లోనే ఎవరో ఒక వ్యక్తి పేరు మీద ఉండేది, ఇప్పుడు దీనిని మేము పట్టా ల్యాండ్గా మార్చేస్తున్నాము అని సమాధానం చెప్తున్నారు. అంటే 1954 నుంచి ఇప్పటి వరకు దాదాపు 75 సంవత్సరాల్లో జరిగింది 2024 ఎలక్షన్స్ గెలిచిన తరువాతే ఎందుకు అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. లేదా మీరు చేసింది కరెక్ట్ కాదు అని మేము ఆధారాలతో సహా చూపిస్తున్నా కానీ ఎవరైతే ఈ గెజిట్ రిలీజ్ చేశారో వాళ్ళే చేతనైతే కోర్టుకు వెళ్ళండి అంటున్నారంటే ఎంత బహిరంగంగా వాళ్ళు అవినీతికి సిద్ధపడుతున్నారో ఒక్కసారి జనాల్ని ఆలోచించమని చెప్తున్నాను. ఒక వ్యక్తి పేరు ఎప్పుడో ఆల్మోస్ట్ 80 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తి పేరు చెప్పి దీన్ని కన్వర్షన్ చేస్తున్నారు ఇప్పుడు. అది ఒకటి. రెండోది, అద్దంకి నార్త్లో సర్వే నెంబర్ 1928 దాదాపు 14 ఎకరాల 83 సెంట్లు ఇనాం భూమిగా ఉంది. దాన్ని కూడా ఎప్పుడు కన్వర్ట్ చేశారో తెలుసా? 8/7/2025 అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే దాన్ని కన్వర్ట్ చేశారు. దాన్ని ఏంటి సేమ్ క్లాస్ ప్రయర్ టు 18/6/1954 అంటే 1954 ముందు ఇది జరిగింది. ఆ ముందు జరిగినాయి, ఆ రికార్డ్స్ లేవు, ఈ మధ్యలో రికార్డ్స్ లేవు, ఏం లేదు. ఇనాం ల్యాండ్ని కన్వర్ట్ చేస్తూ ఉంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇనాం అబాలిషన్ యాక్ట్ అని ఒకటి ఉంది.
దాని ప్రకారం ఏంటంటే సర్వీస్ ఇనాములు అని ఒకటి ఉంటాయి, రెండోది డివోషనల్ ఇనామ్స్ అని ఉంటాయి. అంటే డివోషనల్ అంటే గుడులకు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, వాటన్నిటికీ చేసేది డివోషనల్ ఇనామ్స్. సర్వీస్ ఇనామ్స్ అంటే ఏంటంటే లైక్ వడ్డెర్లకు కానివ్వండి, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది పూజారులకు కానివ్వండి, వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇనామ్ని ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలోనే లేదా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత కేటాయించారు. దాన్ని వాళ్ళు అనుభవించటానికి అవుతుందే తప్పితే ఎక్కడా కూడా అమ్ముకోవటానికి కానివ్వండి, ఈ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి కానివ్వండి సరిపోదు. దాన్ని ఇనామం నుంచి పట్టాగా లాంచ్ చేసి దాన్ని మీరు ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో మీ అందరికీ చూపించడానికి ఈ జీవో కాపీ. నెక్స్ట్, అసలు అన్నిటికన్నా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే అద్దంకి నార్త్లో సర్వే నెంబర్ 1926 అనే ఒక సర్వే ఉంది. ఆ సర్వేలో ఏంటంటే ఆల్రెడీ చెరువు గుంటగా ఉన్నటువంటి దాదాపు 6 ఎకరాల 36 సెంట్లని దాన్ని కుంట భూమి నుంచి పోరంబోకు ల్యాండ్గా కన్వర్ట్ చేసి దానికి మళ్ళీ 2 క్లాజులు దాన్ని ఎట్లా డివైడ్ చేశారంటే 11 సెంట్ల ప్లేస్ అనేది కాలువ కింద ఉంది, మిగతా 6 ఎకరాల 22 సెంట్లు పాండ్ కింద ఉంది అని దానిలో రిజిస్టర్లో ఉన్నా కానీ ఆ 11 సెంట్లని వదిలేసేసి ఏదైతే కాలువ ఉందో దాన్ని వదిలేసేసి మిగతా దాన్ని మొత్తాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయడానికి, వెంచర్గా కన్వర్ట్ చేయడానికి చేస్తే టీడీపీ సానుభూతి పరుడే ఒకతను హైకోర్టులో కేసేసేశారు. అంటే నేను ఎందుకు పేర్లు చెప్పట్లేదంటే వ్యక్తిగత పేర్లు ఇక్కడ మెన్షన్ చేయటం ఇష్టం లేకే ఒక టీడీపీకి పనిచేసేటటువంటి ఒక వ్యక్తి కోర్టులో కేసేశారు. కోర్టులో కేసేసిన తర్వాత ఆ కేసు ఫైనల్ జడ్జిమెంటు 8th జూలై 2026 అంటే గత మంత్లో వచ్చింది. దీనిలో కూడా చాలా గమ్మత్తులు జరిగాయి. ఏంటంటే కోర్టులో కేసు వేసినటువంటి వ్యక్తిని బెదిరించో లాలూచీపడో అతన్ని కోర్టుకి విత్డ్రా చేసుకునేలాగా ప్రేరేపించారు. అతను కోర్టుకి వెళ్ళి నేను విత్డ్రా చేసుకుంటున్నాను అంటే హైకోర్టు ముట్టికాయలు వేసి అసలు నువ్వెవడోరా మళ్ళీ ఇప్పుడు వేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ని లాక్కుంటుంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా నువ్వు వెనక్కి తగ్గుతావు అని అతన్ని బైపాస్ చేసి అధికార యంత్రాంగానికి మొత్తానికి నోటీసులు ఇష్యూ చేసింది. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి దాని కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పి హైకోర్టు ఇచ్చిన తర్వాత ఆ హైకోర్టు ఇచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ చూస్తే అధికారులు సిగ్గుతో తల వంచుకొని బయటకు వచ్చారు. ఏంటండి, the 2 parcels to place aforesaid 2 places of the lands in prohibited list should avoid any further registrations as they are belong to the Kunta Porambok land of government. అంటే ఇవన్నీ కుంట చెరువులకు చెందినవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద రిజిస్ట్రేషన్ చేయటానికి లేదు అని చివాట్లు పెట్టిన తర్వాత తల దించుకొని బయటికి వచ్చి ఆ రియల్ ఎస్టేట్ని అయితే ఆపగలిగారు. కానీ బట్ స్టిల్ ఆ ప్లేస్లో మట్టి తోవుతున్నా కానీ ఒక్క అధికారి కూడా దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే కోర్టులకి మీరు ఇచ్చే గౌరవం ఏ పాటిదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక ఇష్యూ. అంతకు మించిన ఇష్యూ ఇంకొకటి ఉంది. ఏంటి అంటే సర్వే నెంబర్ 95. ఆ 95లో ఏంటంటే అది అద్దంకిలో ఉన్నటువంటి ఊర చెరువు. ఆ చెరువుకి ఉండవలసినటువంటి మొత్తం ల్యాండ్ ఇది నేను నా సొంతగా రాసుకొచ్చింది కాదండి, ఆర్టీఐలో వేసి అసలు ఆ చెరువులో ఉండవలసినటువంటి మొత్తం ప్లేస్ ఎంత అనేది తీసుకున్నదనమాట. ఆ చెరువులో 121 ఎకరాల 80 సెంట్లు ఒకటి, 7 ఎకరాల ఒకటి, 1 ఎకరం ఒకటి, 2 ఎకరాల 67 సెంట్లు, 55 సెంట్లు, 37 సెంట్లు, 97 సెంట్లు అంటే దాదాపు 132 ఎకరాలటువంటి చెరువు అది. అలాంటి చెరువులో సరే పాపం పేద ప్రజలు ఎవరైతే కూడు గుడ్డ లేనోళ్ళో ఆ చెరువుకి దగ్గరలో కొంతమంది నివాసం ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవం.
ఉండటానికి ఇల్లు లేకో, పిల్లల్ని రోడ్డు మీద వదిలేయలేకో చిన్న రేకుల షెడ్లు వేసుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవం. వాళ్ళని బూచిగా ఆసరాగా చూపించి ఏ విధంగా ఆ చెరువుని కబ్జా చేశారో తెలుసుకుంటే అద్దంకి ప్రజలు అసలు మనం ఇలాంటి ప్లేస్లో ఉన్నామా అనే స్థితికి వస్తుంది. ఎందుకంటున్నానంటే అది కూడా ఎంత కబ్జాకి గురైంది అనేది నా ఇండివిజువల్ లెక్కలు కాదు, యాజ్ పర్ గవర్నమెంట్ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసింది ఇది. దానిలో రెసిడెన్షియల్ ఏరియా ఎవరైతే నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారో 32 ఎకరాలు కబ్జాకు గురైంది. దాంతోపాటు 5 ఎకరాలు మట్టి రోడ్లు కానీ, గవర్నమెంట్ బిల్డింగ్స్ 10 సెంట్లు, బరియల్ గ్రౌండ్స్ ఎకరం 80 సెంట్లు, ఆల్మోస్ట్ మొత్తం 39 ఎకరాల 42 సెంట్లు ఆక్రమణకు గురైంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్యాంకు 82 ఎకరాలు మాత్రమే ఉంది. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక జిమ్మిక్కు చేస్తూ ఉంటారు. అంటే నేను వచ్చిన దగ్గర నుంచి అద్దంకిలో ఎటువంటి అభివృద్ధి లేదు అని చెప్పేసేసి హైలైట్ చేస్తూ అద్దంకికి కావాల్సినవి ఏంటి అని ప్రజలకు చెప్పే కోణంలో ఇతనేదో ముందుకెళ్తున్నాడనో, లేదా ఇతనేదో ప్రజలకు దగ్గర అవుతున్నాడనో, ప్రజలకి మనం కూడా ఏదో బూచిగా చూపించాలి అని ఆ చెరువుని మేము డెవలప్ చేస్తున్నాము అని చెప్పి ఒక ప్రాజెక్ట్ రెడీ చేసి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఆగస్టు 1 నుంచి ఇది డెవలప్ చేయబోతున్నాము అని రిలీజ్ చేశారు. ఎస్, 100% ఒక చదువుకున్న వ్యక్తిగా ప్రజలకి మంచి జరుగుతుంది అనుకుంటే దాన్ని స్వాగతించడానికి ఉండేటువంటి ఫస్ట్ పర్సన్స్లో పార్టీలకు అతీతంగా నేను ఉంటాను. కానీ నేనేం ఆలోచించంటే, డెవలప్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది అసలు దాని నుంచి లాగటం మొదలుపెట్టిన తర్వాత సేమ్ ఎందుకు ఇంత తొందర చేస్తున్నారు, ఎందుకు అన్ని కోట్లు పెడుతున్నారు అని ఆలోచించడం మొదలు పెడితే, ఏదైతే ఆ ఊర చెరువు ఉందో ఆ ఊర చెరువు మీద ఆల్రెడీ కోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ విధంగా చెరువు ఆక్రమణకి గురైంది, దాన్ని మీరు కాపాడండి అని చెప్పేసేసి కోర్టులో వేసిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని? రెవెన్యూ అధికారులకి అసలు అది మొత్తం ఉండాల్సినటువంటి ప్లేస్ ఎంత, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత ఆక్రమణకు గురి అయిన తర్వాత ఈ ఆర్టీఐ ఇవన్నీ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు నుంచి తీసుకున్నటువంటి ఆర్టీఐ ఫామ్స్ ఇవన్నీ ఇంత ఉండాలి, ఇంత కబ్జాకు గురి అయింది అని చెప్పారు. అయిన తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని? ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని అంతా వెకేట్ చేసి పాండ్ని మళ్ళీ పునరుద్ధరించండి అని. ఎటువంటి యాక్షన్ జరగలేదు ఇప్పటి వరకు. యాక్షన్ జరగకపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. మళ్ళీ తిరిగి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళు అధికారులు స్పందించటం లేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వేసిన తర్వాత కోర్టు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఆర్డర్స్లో ఏమని మెన్షన్ చేశారు? ప్రాబబ్లీ రేపు 19వ తారీఖు అనుకుంటా పర్సనల్గా వచ్చి ఆ రెవెన్యూ అధికారులన లేదా మున్సిపల్ అధికారులన అటెండ్ అయ్యి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని వేశారు. నా ప్రశ్న ఏంటంటే, డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన నిలబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే నిజంగా అర్హులో, ఎవరైతే నిజంగా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున పట్టా ప్లేస్ శాంక్షన్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి 100% హెల్ప్ చేయండి. మా తరపున మేము కూడా హెల్ప్గా నిలబడతాము. కానీ వాళ్ళ పేరు అడ్డు పెట్టుకొని ఎవరైతే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇవన్నీ ఎవరైతే కబ్జా చేశారో, ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్ళ లిస్టు 338 మంది ఉన్నారు. ఆ 338 మందిలో దాదాపు 150 మంది నిజంగానే లేని వాళ్ళు. వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక్కటే హామీ ఇస్తున్నామండి, 100%
ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరపున ప్లేస్ మంజూరు చేయించి వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేసి ఆ ఇంట్లోకి వాళ్ళు గృహప్రవేశం చేసిన తరువాతే వాళ్ళ సహాయంతోనే ఆ చెరువుని పునరుద్ధరిస్తాము, వాటికి మేము కట్టుబడి ఉంటాము అనేది నేను ఈ విలేకరుల మీడియా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో, ఎవరైతే పాపం తెలియని ప్రజానికానికి ప్లేసులు అంటగట్టి అమ్ముకున్నారో వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కోర్టులు మెట్టి ఎక్కిస్తాము, దానికి నష్టపరిహారం నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కట్టిస్తాము. దాంతోపాటు ఎవరైతే ఈ లిస్టులో ఉన్నారో, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, పేర్లు చెప్పట్లేదు, మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ లిస్టులో ఉన్నారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అవన్నీ వదిలేసేసి సడన్గా ఊర చెరువు అభివృద్ధి అని చెప్పేసేసి ఒక నోటీస్ ఇష్యూ చేశారు. దీనిలో ఏంటంటే అమృత్ పథకము 2.0లో 5.1 కోటి మేము శాంక్షన్ చేసి దాన్ని డెవలప్మెంట్కి చేయబోతున్నాము అంటున్నారు. మున్సిపల్ అధికారులు ఎవరైతే ఇది రిలీజ్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ అమృత్ 2.0 పథకము ఇప్పుడు ఇది కొత్తది కాదండి. ఈ ఊర చెరువు గురించి 2023లోనే దీనికి మనీ శాంక్షన్ అయినా కానీ కోర్టులో కేసు ఉంది అని ఫర్దర్గా మూవ్ అవ్వకుండా అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని తప్పించడానికి ఆ చెరువులో ఏదో ఒక కొంత ప్రాంతాన్ని డబ్బులు పెట్టి డెవలప్ చేస్తున్నాము అని ఏదో చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు చూపిస్తున్నటువంటి ఏదైతే చెరువు ఉందో మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఎంత చెరువుని మీరు డెవలప్ చేయబోతున్నారు, ఆల్రెడీ అక్కడ ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళని మీరు ఏం చేయబోతున్నారు, అదేమీ లేదు. 5 కోట్లకు అంటున్నారు. మీరు రిలీజ్ చేసినటువంటి ఈ పనులకి నాకు 3 కోట్లు ఇవ్వండి, మీరు అనుకున్న దానికన్నా ఎంతో సుందరంగా దాన్ని తీర్చిదిద్ది మీ చేతుల్లో పెడతాను నేను. దానికి రెడీగా ఉన్నారా? లేరు. ఎందుకు? మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంట్రాక్టుల పేరు చెప్పుకోవాలి, జేబుల్లో డబ్బులు వేసుకోవాలి, ఎలక్షన్స్లో ప్రజల్ని ప్రలోభాలు పెట్టాలి అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్పితే నిజంగా నష్టపోయినటువంటి ప్రజలకు మీరేమన్నా చేయగలుగుతున్నారా? లేదా కూడుగు గుడ్డ లేనటువంటి ప్రజలకు మీరు ఏదన్నా సహకారం చేయబోతున్నారా? ఏమీ లేదు. ఇవన్నీ వదిలేసేసేసి ఏదో హడావుడిగా దీన్ని చేపట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరు నిజంగా వాకింగ్ ట్రాక్ చెరువును డెవలప్ చేయాలనుకుంటున్నారా? కోర్టు కేసులన్నీ క్లియర్ చేయండి, అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి నష్టపోయిన వాళ్ళకి పరిహారం చెల్లించండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీతో పాటు కలిసి రావడానికి మేము రెడీగా ఉన్నాం. లేదా దాన్ని పక్కన పెట్టేసేసి ఆల్రెడీ వేరే చెరువులు ఉన్నాయి, ఆ చెరువులకి ఆల్రెడీ ఇంతకుముందు ట్రాక్ ఉంది, దాన్ని పునరుద్ధరించి అక్కడ డెవలప్మెంట్ చేయండి. కాకాణివాలిపాలెం కుంట అంటారు, బ్రహ్మాండమైన చెరువు ఉంది, అక్కడ చేయండి, ఎవరు కాదంటారు? అవన్నీ వదిలేసేసి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. ఇంకొక మాట చెప్తున్నాను, మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు నాకు తెలియదు, మేమేమి ఇవి చేయట్లేదు అంటున్నారు. అశోక్ కుమార్ అనే ఒక వ్యక్తి, వాళ్ళ పిఏ కానివ్వండి, అతనితో తిరిగేటటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇదే పనులు కనుక చేస్తే అశోక్ కుమార్కి సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయంటే మీరు నమ్ముతారా? 100కు 100% నమ్మరు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరైతే డబ్బుల కోసం లొంగి ఇంకా ఎవిడెన్స్ కంప్లీట్గా వచ్చిన తర్వాత అవి కూడా బయట పెడతాను, 42 లక్షలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఇవి కన్వర్ట్ చేయడానికి ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెడతాము. ఏదైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరి మీద లీగల్గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీలో చాలామంది అనుకోవచ్చు, ఏదో డాక్టర్ గారు ఆయనంటే పడక ఇవన్నీ చేస్తున్నారులే అనుకొని. అసలు ఈ విషయాలు బయటకు తీసింది ఎవరో తెలిస్తే
నేను కూడా ఆశ్చర్యపోయాను. డాక్టర్ అశోక్ కుమారో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాదు ఇవన్నీ బయటికి తీసింది. టీడీపీకి సంబంధించినటువంటి కోర్ అభిమానులే ఇవన్నీ బయటికి తీశారు. దాంతోపాటు మీకు ఎంతగానో సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు ఈ విధంగా ఒక డిస్ట్రిక్ట్ పేపర్లో వేశారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అద్దంకిలో 6 ఎకరాలు ఒకటి కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ దాన్ని బైపాస్ చేసి తోముకుంటున్నారు అని రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకొని రెవెన్యూ పట్టాలుగా మార్చి పట్టా భూములుగా రియల్ ఎస్టేట్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. అద్దంకి నార్త్లో 15 ఎకరాలు, కొండమూరు గ్రామ పరిధిలో శుద్ధగుంట వాగుని 115 ఎకరాల వాగుని ఇప్పుడు ఎంతవరకు తీసుకొచ్చారో ప్రతి ఒక్కటి కూడా మీ ఆస్థాన పత్రికలు. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం నాకు తెలియదు అనే విషయం అంటుంటే ప్రజలకి ఏమనాలి? నాకు కావాల్సింది ఒకటే, అద్దంకి నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు అనేది చాలా తక్కువగా ఉన్నాయండి. ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కోసం కానివ్వండి, వాటన్నిటినీ కాపాడవలసినటువంటి బాధ్యత అధికారులది, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది. వాళ్లే చేతులు కలిపి ప్రజల్ని ఈ వంతున మోసం చేస్తుంటే ప్రజలకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ప్రజలు ఎవరిని అడగాలి? దాని తరపునే వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా పోరాటం చేయబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము ఒక కానివ్వండి లేదా ఇక్కడ ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఒక శ్వేతపత్రం. అద్దంకి నియోజకవర్గంలో ఇన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, లేదా ప్రభుత్వ భూమిని ఆల్రెడీ ఇంతమందికి మేము పట్టాలు పంచాము, వీళ్ళకి పొసెషన్ ఆర్డర్ ఇచ్చాము అనే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా అని నేను అడుగుతున్నాను. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు ఏ రోజు కూడా ఎవరితో వ్యక్తిగత విభేదాలు అనేది లేదండి. నేను ఇక్కడికి వచ్చింది ప్రజల బాగోగులు చూసుకోవటానికి, వాళ్ళ తరపున పోరాటం చేయటానికి, వాళ్ళ తరపున అవకాశం వస్తే రిప్రజెంట్ చేయటానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. నాకేం గొట్టిపాటి రవికుమార్ గారికి నాకు ఎటువంటి పర్సనల్ విభేదాలు లేవు, లేదా ఆయన అనుచరులకు కానీ నాకు కానీ ఎటువంటి పర్సనల్ విభేదాలు లేవు. నా ఇంట్రెస్ట్ అంతా చెరువు భూముల్ని కాపాడాలి, ప్రభుత్వ భూముల్ని కాపాడాలి, రైతులకి మంచి జరగాలి, సామాన్య ప్రజానీకానికి మంచి జరగాలి అనే ఒక కోణం తప్పితే నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే, దాన్ని వదిలేసేసి డెవలప్మెంట్ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. మీరు చేసినటువంటి ఒక మంచి పని, ఇదిగో ఇది ప్రజలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనే ఒక పని చూపించండి. ఒక ప్రాపర్ స్కూలింగ్ లేదా, ఒక ప్రాపర్ హాస్పిటల్ లేదా, ఒక మంచి ఉపాధి అవకాశం ఇచ్చేటటువంటి కంపెనీ లేదా, ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పటికైనా ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ తరపున పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను. 100% మీరు కూడా మీ హక్కుగా ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి ప్రతి ఒక్కదాన్ని నిలదీయండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ముందుకు నేను నిలబడతాను. ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ చెరువు పేరు చెప్పి డబ్బులు లూటీ చేయాలనుకుంటున్నారో, రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ అనుచరులు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కోర్టులో ఉన్నటువంటి దీని మీద ఎవరు పోయినా కానీ ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ 100% పోరాటం చేస్తాం. ప్రజలకి మంచి జరిగేటట్టు మాత్రమే చేస్తాం. దానికి ఆల్రెడీ వేసినటువంటి కేసుల్లో మేము కూడా ఇంప్లీడ్ అయ్యి డెఫినెట్గా పిల్ అయిపోతున్నాము. ఈ కబ్జాకు గురైనటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.